అందరికి నమస్తే. తెలంగాణ ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు పెట్టినట్టు ఏందో తెలుసా? బానిసత్వం అంటే ఏందో తెలుసా? మన ముఖ్యమంత్రి ఒక ట్వీట్ చేసిండు. అది చూస్తే మనకు అందరికి అర్థమవుతుంది. అసలు ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు? అసలు ఆయనే పెట్టిండ ట్వీటు, లేకపోతే చరిత్ర తెలియని వాళ్ళు ఆయన వెనక ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ ఆఫీసులో పనిచేసే వాళ్ళు పెడితే ఈయన ఓకే అన్నాడా? ఏమైందో తెలియదు. కానీ ఇంత ఆ ట్వీట్లో పెట్టిన అంశాలు పివి నరసింహారావును అవమానించిండు, మన్మోహన్ సింగ్ను అవమానించిండు, చాలామందిని అవమానించిండు. సోనియా గాంధీని పొగడమే లక్ష్యంగా పెట్టుకొని ఆమెను పొగడతలో ముంచెత్తే ప్రయత్నంలో భాగంగా చాలా తప్పులు పెట్టిండు. అసలు మన్మోహన్ సింగ్ గురించి పక్కన పెడదాం కొద్దిసేపు. మన తెలుగోడు, మన తెలంగాణోడు పివి నరసింహారావు గురించి ఎంత తప్పుగా రాసిండంటే ఆయన చాలా చౌకగా చేసి రాసిండు, చాలా చిన్నగా చూపించే ప్రయత్నం చేసిండు. నేను మీకు చూపిస్తా. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇది ట్వీట్, రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్. ఏంటి ట్వీట్ అంటే, కాంగ్రెస్ 140 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ ఏర్పాటు చేసి అని చెప్పడంలో భాగంగా ఈ ట్వీట్ చేసిండు. 140 ఇయర్స్లో సోనియా గాంధీ పాత్రను పొగుడుతూ ఆయన ఈ ట్వీట్ చేసిండు. తప్పేం లేదు, వాళ్ళ అధినేత్రి పెడితే పెట్టుకొని. దానిలో చాలామందిని విస్మరించిండు ఆయన. అసలు పొద్దుగా లేస్తే మేము దళితుల పార్టీ అని చెప్పుకుంటారు కదా, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చిన్న మాట కూడా రాని ఆయన గురించి. ఆయన అధ్యక్షునిగా ఉన్నాడు, పోయినప్పుడల్లా పూల బొకేలు ఇచ్చేస్తారు మన పైసలు పెట్టి. కనీసం ఒక చిన్న మాట కూడా రాయలేదు మల్లికార్జున్ ఖర్గే గురించి. పోనీ పార్టీ కోసం త్యాగం చేసి ఎప్పటి నుంచో ఇందిరాగాంధీ గురించో రాజీవ్ గాంధీ గురించి కూడా రాయలేదు. ఎందుకంటే పోయిన వాళ్ళు నాకేం చేయలేరు, సోనియా గాంధీని కాకా పడితే ఏమన్నా బెటర్ అనుకున్నాడేమో. సోనియా గాంధీని కాకా పట్టే క్రమంలో చాలా తప్పులు రాశాడు. ఏం తప్పులు రాసినంటే, చరిత్ర రేవంత్ రెడ్డికి తెలియదు, ఆ రేవంత్ రెడ్డి వెనుక పనిచేసే వాళ్ళకి తెలియదు, కనీసం ఈ ట్వీట్ ఎవరితో పెట్టించారో వాళ్ళకు కూడా తెలియదు, ఎవరు ఈ హ్యాండిల్ మెయింటైన్ చేస్తున్నారో. చూడండి, కాంగ్రెస్ ఏ ఫోర్స్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియా వాజ్ 140 ఇయర్స్ ఎగో. మంచిదే, 140 ఇయర్స్ ఎగో ఏర్పాటైంది. అప్పటి నుంచి ఇప్పటికి కాంగ్రెస్కు 140 ఇయర్స్ వీళ్ళు చెప్పుకోవాల్సిందే. గాంధీ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ వేరు, వీళ్ళ కాంగ్రెస్ వేరు. ద స్టోరీ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ ఇన్ మోషన్. When one reflects on the leadership of Srimati Sonia Gandhi ji, we find service, commitment, ethics and values. Under Srimati Sonia Gandhi ji leadership, it became possible for Sri P.V. Narasimha Rao garu, who started his public career from a remote village in Telangana, to rise to become prime ministers of the country. ప్రతి లైన్ తప్పే. పివి నరసింహారావు 1991 ప్రధానమంత్రి అయ్యిండు. సరే, ఆయన రిమోట్ ఏరియా నుంచి వచ్చిండు, ప్రధానమంత్రి అయ్యిండు. సోనియా గాంధీ ప్రధానమంత్రి చేసే అవకాశం చేసిందని రాసిండు. సోనియా గాంధీ పాలిటిక్స్లో ఆమె యాక్టివ్ అయిందే 1998, 1998. ఆయన ప్రధానమంత్రి 1991 to 96. అసలు ఎట్లా రాయబుద్ధి అయింది? సోనియా గాంధీకి ఏం సంబంధం? మన్మోహన్ సింగ్ ప్రధాని కావడానికి సోనియా గాంధీకి ఏంటి సంబంధం? అప్పటికే రాజీవ్ గాంధీ హత్య కాబడ్డరు, అంత పరిస్థితులు బాగలేవు, కాంగ్రెస్ చిన్న భిన్నం అవుతున్న పరిస్థితి, అంతా ఎవరికి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏమవుద్దో అన్న క్వశ్చన్ మార్క్ ఉన్న క్రమంలో ఆయన కనిపించిండు పివి నరసింహారావు. పివి నరసింహారావు గారు ఆయన టాలెంట్ వేరు కదా. ఆయన ఒక 13 భాషలు మాట్లాడగలడు. ఆయన ఒక దేశాన్ని మొత్తం ఆర్థికంగా చాలా మార్పులు చేసిండు కదా. సోనియా గాంధీ ఏం చేసింది? సోనియా గాంధీని పొగడడం భాగంగా ఇదంతా ఏమేమో రాసిండు ఆయన. అసలు ఆయనకు సంబంధమే లేదు. అంతకుముందు పివి నరసింహ 1971, 73 ముఖ్యమంత్రి అయ్యిండు, నయం, అది కూడా సోనియా గాంధీ చేసిందని రాయలేదు. ఇంకా చాలా ఉన్నాయి. కేంద్ర మంత్రిగా పనిచేసిండు. సోనియా గాంధీకి అంత స్లేవరీగా మారిపోయింది. మారిపోలే, మారినట్టుగా యాక్ట్ చేస్తున్నాడు. మారిపోతే మళ్ళీ కథ వేరు. అంటే డ్రామా చేస్తున్నాడు, అందరితో డ్రామా చేసినట్టే పార్టీ హైకమాండ్తో కూడా డ్రామా నడిపిస్తుంది కొన్ని రోజుల నుంచి. అందులో భాగంగా ఈ డ్రామా నడిపిస్తుంది. ఇంకా రాహుల్ గాంధీ పేరు కూడా రాసి ఆయన కూడా స్వాతంత్ర సముద్రం రాస్తే ఇంకా సంతోషంగా ఉంటుండే. పివి నరసింహారావు గురించి తర్వాత మన్మోహన్ సింగ్ గురించి రాసిండు. మన్మోహన్ సింగ్ను ప్రధాని చేసింది సోనియా గాంధీయే. ఆమె ప్రధానమంత్రి కావాలని ఉన్నా అప్పుడు బీజేపీ నుంచి, దేశం నుంచి తీవ్రమైన విమర్శలు వచ్చినాయి. ఆమె అసలు భారతీయ పౌరురాలే కాదు, అసలు ఆమె పౌరసత్వం మీదనే ఒక పెద్ద క్వశ్చన్ రేజ్ అయింది. ఆ రేజ్ అయినప్పుడు తప్పనిసరి సిచ్యువేషన్లో ఆయన ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ను ప్రధానమంత్రి చేసిండు. ఆయన అప్పుడే కొత్తగా రాజకీయాలను రాలే, ఆయన అంతకుముందు కేంద్ర మంత్రిగా పనిచేసిండు, అంతకుముందే రాజకీయాల్లో ఉన్నాడు. ప్రజాస్వామ్యం గురించి రాసిండు, కాంగ్రెసే ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చింది అని. ఈ ప్రజాస్వామ్య కథ, రాజ్యాంగము ఇప్పుడు అయింది కాదు కదా.
1950 తర్వాతనే భారత రాజ్యాంగం ఏర్పడ్డది 1950. ఎమర్జెన్సీ ఇవన్నీ ఉన్నాయి వీళ్ళ కోటాల. ఎమర్జెన్సీ, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. ఇట్లా ప్రతిపక్ష నాయకుల అరెస్టు ఇట్లాంటివి చాలా ఉన్నాయి. వీళ్ళ చరిత్ర చాలా ఉంది. సోనియా గాంధీ పొలిటికల్గా యాక్టివేట్ కాకముందే ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిండు మన్మోహన్ సింగ్. ప్లానింగ్ కమిషన్ చైర్మన్గా పనిచేసిండు. 1991లోనే ఫైనాన్స్ మినిస్టర్, ఆయన సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసిండు. ఆయన ప్రధానమంత్రి తప్పనిసరి సిచ్యువేషన్లో చేసి అది కూడా సోనియా గాంధీ చేసిందని రాసిండు. రేవంత్ రెడ్డికి అసలు దేని విషయంలో కూడా వాస్తవాలు రాయదలుచుకోలే ఆయన. పివి నరసింహారావు చనిపోయినప్పుడు కాంగ్రెస్ అవమానించింది ఆయన. కనీసం ఏఐసీసీ ఆఫీస్ కూడా తీసుకోపనియాలి. ఇప్పటికీ ఢిల్లీలో ఆయనకు ఒక స్మారకం లేదు, ఎవరెవరికో ఉంది. 2 నెలలు 3 నెలలు పనిచేసిపోయిన ప్రధానమంత్రులకు కూడా ఆడ ఢిల్లీలో ఘాట్ ఉంది. కానీ 91 to 96 పనిచేసిన పివి నరసింహారావుకు ఘాట్ లేదు. ఇట్లాంటివి ఏం పట్టించుకోరు. కానీ సోనియా గాంధీ పివి నరసింహారావును ప్రధానమంత్రి చేసింది అనేది ఎంత గుడ్డిగా రాసిండ్రు. సో సోనియా గాంధీని పోవడంలో భాగంగా ఎవరైనా తక్కువ చేసి చూపిస్తారా? ఎవరైనా తెలంగాణ అమరవీరులను కూడా తక్కువ చేసి చూపిస్తున్నారు వీలైనప్పుడల్లా. సోనియా గాంధీ వల్లనే తెలంగాణ వచ్చింది. అమరవీరులు అయింది కూడా సోనియా గాంధీ వల్లనే కదా. ఆమె తెలంగాణ ఇచ్చింది, దానేం కాదనం. కానీ అమరవీరులు ఎవరు బాధ్యులు? కాంగ్రెసే బాధ్యులు కదా. ఎందుకు అయినరు? వాళ్ళు ఇవ్వకపోవడం వల్ల అయినరు. అదే సోనియా గాంధీ 2009లోనే ఇచ్చి ఉంటే, ఆ సోనియా గాంధీ ఆత్మహత్యల కన్నా ముందే ఇచ్చింటే తెలంగాణ ఇవన్నీ జరిగేది కాదు కదా. 1400 ప్రాణాలు ఉత్తకపోయేది కాదు కదా. ఇప్పుడు వీళ్ళే అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. అమరవీరులను చేసిన వాళ్ళే అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. అది చరిత్ర. ఈ 140 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారిది ఒక 5 years హిస్టరీ కాంగ్రెస్లో. అదొక కథ, మళ్ళీ అదొక సినిమా. ఇప్పటికీ రగులుతూనే ఉంది వ్యవహారం. ఏంది ఇది అని ఢిల్లీ దాకా నడిపిస్తున్నారు మొత్తం. ఎవరైనా సరే ఈయన పెట్టిన ట్వీట్లో, ఈ ట్వీట్ని ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారని కనిపిస్తుందా ఎక్కడన్నా? ఫ్రమ్ లీడింగ్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ టు ఫార్మింగ్ ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్కు వీళ్ళకి ఏం సంబంధం ఉంది? కాన్స్టిట్యూషన్ వీళ్ళు ఏర్పాటు చేసిండ్రా? ఫ్రమ్ బిల్డింగ్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ టు యునైటింగ్ ఏ డైవర్స్ నేషన్, ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ హ్యాస్ షేప్డ్ ఎవ్రీ డిఫైనింగ్ చాప్టర్ ఫర్ మోడర్న్ ఇండియా. మొత్తం మళ్ళీ నెహ్రూ అవన్నీ పెద్ద హిస్టరీ అవుతుంది. ఈ వీడియోలో అంత దూరం పోలేం, చాలామంది మాట్లాడుతూనే ఉన్నారు కదా. కాంగ్రెస్లో చాలామందిని అవమానించి పంపించారు. పివి నరసింహారావు ఒకటే కాదు, సీతారాం కేసరి ఆంధ్రప్రదేశ్ లీడర్, ఆయననైతే 98లో చాలా బలవంతంగా దింపేసిండ్రు. ఆయన ఒక రూమ్లో పెట్టి తాళం వేసిండ్రు. ఆయన ప్రెసిడెంట్, ఏఐసీసీ ప్రెసిడెంట్. ఇవన్నీ ఈ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏం తెలియదు. రేవంత్ రెడ్డి కూడా దీనిలో బంగారు తెలంగాణ బ్యాచే కాంగ్రెస్లో, ఒరిజినల్ కాంగ్రెస్ బ్యాచ్ కాదు. ఎప్పటికీ కాలేడు, అది తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడు. కానీ ఒక ట్వీట్ పెట్టే ముందు ఒక ముఖ్యమంత్రి ఒక హిస్టరీని తప్పుగా చూపించే ప్రయత్నం చేయకూడదు కదా. అందులో పివి నరసింహారావు లాంటి లెజెండ్స్ను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేయదు కదా. మీకు సోనియా గాంధీ గ్రేట్ కావచ్చు, సోనియా గాంధీ గ్రేట్ అని చెప్పి ఇంకా మిగతా వాళ్ళందరినీ తీసి పడేస్తారా? పివి నరసింహారావుని ఇంత కాంగ్రెస్ ఎట్లా అవమానించిందో రేవంత్ రెడ్డి అట్లా అవమానించిండు. ఈ ట్వీట్ చూస్తే అదే అర్థమవుతుంది. సోనియా గాంధీ పివి నరసింహారావుకు ప్రధానమంత్రి చేసే అవకాశం ఇచ్చిందని రాసిండు ఆయన. మీరు కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ ట్వీట్ పైన ఖచ్చితంగా రెస్పాండ్ కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.